యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. సరస్వతి మీద చేయి వేయకండి. ఏమిటయ్యా సరస్వతి సరస్వతి అని తోసుకొస్తున్నారు? ఎక్కడుందా? ఎక్కడుందా? ఇదిగో. ఏంటిదా? అవును, సంగీత స్వరూపిణి, నాదప్రకాశిని, అన్ని కళలకు అమ్మ సరస్వతి. కనబడుకో బాబు. ఎలా ఇంకేం కావాలి? కూర కూర. మళ్ళీ కూర? ఒక ప్లేట్ పూరికి 2 ప్లేట్ కూరనా? కూర కోసమే ఈ పూరి తింటున్నాను రా గారే. ఈ పూరి చెప్పులు కుట్టించుకోవడానికి తప్ప తినడానికి పనికిరాదు. వెళ్ళిపడరా. తింటే తిను, లేకపోతే లేదు. కూర మాత్రం వేయను. ఓ పని చెయ్యి, 4 చెంచాల చక్కెరేసి లైట్ గా 1 గ్లాసు కాఫీ పట్టరా. తాగితే 3:30 సూతిలో రాగం పడినట్టు ఉండాలి. ఎవరిదా? నా సరస్వతిని పట్టుకుని మూటంటావా? ఏదో అంటే ప్లేట్ పెట్టుకోవాలి, తీసి కింద పెట్టవా? అచ్చత్తు సరస్వతి దేవిని కింద పెట్టమంటావా? నీ కళ్ళుడి సోడబుడ్డి గోడీలాగా కింద పడతాయి. వస్తాయంట. ప్లేట్ లో చేతులు కడగరాదు నైనా. చేతులు ప్లేట్ లో కడగకుండా కాళ్ళు కడుగుతారా నాయనా? ఎవరు బాబు ఈ బాబు? మా బాబే బాబు. ఎవరి బాబు అయితే నాకేం బాబు? నా సరస్వతి మీద కూర్చోబెట్టావు, కిందికి దించు బాబు. సరస్వతి ఎక్కడ ఎక్కడ? ఇక్కడ బాబు, నీ కొడుకు కింద ఉంది. త్వరగా దించు, లేకపోతే వచ్చు పోసి తడిపేస్తాడు. దించు దించు బాబు. కేలా డజన్ 5 రూపాయ, కేలా డజన్ 5 రూపాయ. ఆగు బాబు ఆగు. ఈ మూటలో ఏముంది బాబు? సరస్వతి బాబు. సరస్వతేనా లక్ష్మి కూడానా? లక్ష్మి మూటలో ఎందుకుంటుంది పిచ్చి బాబు? జోబులో లక్ష్మి, నా లక్ష్మి, నా లక్ష్మి, నా లక్ష్మిని దొంగలించుకుపోతున్నారు. లక్ష్మి 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 లక్ష్మి. నా సరస్వతులు ఏంటో అలా దిమ్మతిని పడినట్టు గుద్దావు? క్షమించండి, నా లక్ష్మి చేయి జారిపోయిందని కంగారులో చూడకుండా గుద్దేశాను. నీ లక్ష్మి కైజారిపోయిందని నా 2 సరస్వతులు నేలపాలు చేస్తావా? 2 సరస్వతులా? నాకేమో 1 సరస్వతి, నీకు జోడు సరస్వతులా? అవును బాబు, జేబులో చిల్లిగవ్వ లేదు, పొట్ట కింద కూడు దొరుకుతుందని ఈ 2 సరస్వతుల్ని నమ్ముకొని ఈ ఊరు వచ్చా. ఓ, నువ్వు తబలా సరస్వతివా? నేను అంతే అబ్బి. ఒక చేత్తో పట్ట పట్టుకుని మరో చేత్తో ఈ హార్మోని పెట్టి పట్టుకుని సంగీతాన్ని ఓ పట్టు పడదామని వచ్చాను. ఎవరు నువ్వా? సంచలో ఒక సంచి, సంచిలో హార్మోనియం పెట్టా. ఆ మొహం చూడు, రైల్వే కంపార్ట్మెంట్ లో చిల్లర అడుక్కునే వాళ్ళగా సంగీతాన్ని పట్టు పడతాడంట. ఇదేమైనా చపాతీ పిండి అనుకున్నావా? హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. నా ట్రాక్ సప్పర్ రేటు. ఏనాటికైనా సంగీత సామ్రాజ్యంలో చక్రవర్తినై, శారదాదేవి చేతి వీణకి ఒక మెట్టునై, ఆమె కాలి వేలికి ఒక మెట్టునవుతాను. ఆహా, నీలాంటి పట్టుదల గల మనిషితో పరిచయం కావటం నిజంగా నా అదృష్టం. నువ్వు నాకు గురువుగా ఉంటానంటే నేను నీకు శిష్యుడుగా నీ వెంటనే ఉంటా. అంతకంటే ఆనందం ఏముంది? నా హార్మోనికి నీ తబలా తోడైతే ప్రపంచమే సంగీతమయం. అవును గురు, నీ దేవురు ఈ ఊరు ఎందుకు వచ్చినట్టు? ఊరు అడగద్దు, నేను ఎందుకు వచ్చినా చెప్తాను. పద. ఇదే సూర్య రికార్డింగ్ కంపెనీ, ఇండియాలో నెంబర్ 1 క్యాసెట్. వీళ్ళు ప్రతి సంవత్సరం సంగీత పోటీలు పెట్టి గెలిచిన వారికి 50,000 రూపాయలు బహుమతి ఇస్తారు. ఆ సంవత్సరం అగ్రిమెంట్ రాయించుకుంటారు. నీకు బుద్ధి చెప్పానుగా, ఒక సాడ్ అండ్ బ్యాడ్ పరిస్థితుల్లో ఈ ఊరు వచ్చానని. అది సంగీత పోటీలో పాల్గొనడానికి. అచ్చా పాటా హై, పాటా మే పోటీ గై. ఆటా తుమ్ పోటీ, జావ్ జావ్. బాల సరస్వతి, ఈ హిందీ గుర్తి గాని తప్పించుకుని లోపలికి వెళ్తావు ఎలాగా? ఏ దారి లేని వాడికి అడ్డదారి రహదారి. ఇదిగో, వాడు బీడి కాలుస్తున్నాడు, వాడి వెనక నుంచి సన్నిదప్ప మగరిసలాగా వెళ్ళిపోతాం. అమ్మో, ఎవరయ్యా నువ్వు? సంకలో సంచి నువ్వు సరాసరి మేనేజర్ రూమ్ లో వచ్చావు? సంచి కాదు మేనేజర్ గారు, సరిగమల సరస్వతి. పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తారేమోనని వచ్చాం. ఏ పోటీలో? మేతమేసే పోటీలోనా? కోత కూసే పోటీలో. పాటలు పాడడం మాటలు కాదు, మాటలు కూడా పాటలుగా పాడగలను. బాల సరస్వతి, ఈయన మేనేజరు. మాట్లాడేసావా? బయట చేద్దామా? అబ్బో, అసలు గోర్కాడు మమ్మల్ని ఎలా లోపల రానిచ్చాడు? ముందు బయట ఉండండి, లేకపోతే షేక్ అయిపోతారు. మా సంగీతం వింటే మీరే షేక్ అయిపోతారు మేనేజర్. షేక్ లేదు, బ్రేక్ లేదు. ఏ సెక్రటరీ, ముందు బయటికి. ఏనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. మన ట్రాక్ సపరేట్. సపరేట్ సపరేట్ ఐసాడు బయటికి.
బాల సరస్వతి, పాడితే దుమ్ము లేచిపోవాలి కానీ మనకి పాడకుండానే దుమ్ము లేచిపోయిందేంటి? జేబులో ఉన్న లక్ష్మి పోయింది, సరస్వతి రోడ్డున పడింది. ఇక ఏ దేవత మనల్ని కరుణిస్తుందో. అయ్యో అమ్మా! నేను తట్టుకోలేను నాయన. నాకు ఆఖరి కడుపులో నగరగలాడుతుంది బాబోయ్. నేను ఆకలితో చచ్చిపోతాను దేవుడే. నిన్నంత తొందరగా చావనిస్తాను ఆ తబలా. బంగారం లాంటి ప్లాన్ చెప్తాను. ప్లాన్ పాతది, స్టైలు కొత్తది. త్వరగా చెప్పు గురు. ఇదిగో, ఆ చుట్టుపక్క నువ్వు నిలబడతావు, ఈ చుట్టుపక్క నేను నిలబడతావు. ఏ కారో వ్యానో రోడ్డు మీద వెళుతూ ఉంటుంది. పిలుపులాగా నేను ఇలా విసిరేస్తాను, పిడుగులాగా నువ్వు వెళ్ళి కారు కింద దండలు పడతావు. ఇలా వేసేది నువ్వు, కారు కింద పడేది నేను. బాగుంది. రాలో చెయ్యో విరిగినట్టు నువ్వు గిలగిలా కొట్టుకుంటావు. గిలగిలా కొట్టుకుంటున్న నేను చూసి విలువిలా ఏడుస్తూ సరసలా నేను కన్నీళ్లు ఖర్చేస్తాను. విలువిల్లాడి నిన్ను సరసలా కన్నీళ్లు ఖర్చు నన్ను చూసి ఆ కారు ఓనరు గుండె గిలగిలామంటుంది. ఆ భయంతో బడబడమంటూ వాడి జోబులో నోట్టని నా చేతిలో కుక్కేస్తాడు. కాకపోతే చిన్న చేంజ్. ఏమిటి నువ్వు చెప్పు. కారు కింద నువ్వు పడు, గిలగిలా నువ్వు కొట్టుకో, విలవిలా నేను ఏడుస్తా, గిలగిలా డబ్బులు రాస్తాయి. హార్మోనియం గొప్పదా తప్పలా గొప్పదా? హార్మోనియం గొప్పది. అయితే నేను చెప్పిన నువ్వు చెయ్యి, వెళ్ళు. సరే, గురువాజ్ఞ ఎందుకు కదా నాని? నా ఆకలి తీరే రోజు, కాలుకి గుడ్డే రోజు, లల్లి లల్లి లాలి. తబలా, నేను చెప్పినప్పుడు వచ్చి ధన్మని పడిపోవాలి. వస్తుందా? కారు వచ్చేస్తుంది. వస్తుందా? వచ్చేస్తుంది. వచ్చి వచ్చేస్తాను. అమ్మా, పడిపో. అయ్యో కారు అడిగిపోయిందా? తబలా, కారు అడిగిపోయిందిరా సన్యాసి. అటు వెళ్ళిపోయిందా? అందరికి వెళ్ళి తక్కువ. పెద్ద కారు వస్తుంది, పెద్ద కారు, పెద్ద కారు. వస్తుందా? పడిపో, పడిపో, ధన్మని పడిపో, పడిపో. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, చచ్చిపోయారు బాబాయ్. తలకాయ వెళ్ళిపోయింది. అమ్మాయి, నేను చచ్చిపోయింది నాయనే. నా తలకాయ వెళ్ళిపోయింది దేవుడే. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి బాబాయ్. అయ్యో 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 అయ్యి బాబాయ్. అయ్యో అయ్యో బాబాయ్, అయ్యి బాబాయ్, అయ్యో చచ్చిపోయాడు బాబాయ్, చచ్చిపోయాడు ముందు బాబాయ్. ప్రాణాలని సంపాలని చూస్తారా? నిలువెత్తు మనిషిని కారుతో గుత్తారా? ఏమిటి, ఇతను నేను కార్తో గుద్దానా? మరి చేత్తో గుత్తారా? కారుతో డాష్ అవ్వకపోతే గుండెనుగు లాంటి మనిషి ఎలా గిరగలా కొట్టుకున్నాడు చూడండి. అబద్ధం, అసలు నా కారు ఇతను గుద్దనే లేదు. కారంటే చూడండి, కారంత దూరం లాగుందో. మీరు గుద్దలేదా? నిజమే, మీరు గుద్దకపోయినా గుద్దే రంగులు పడిపోయాడు. గిలగిలా కొట్టుకుంటున్నాడు. అయ్యో, డాక్టర్ చూపించాలి, అయ్యో, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అయ్యో, ఫీజు కట్టాలి, అయ్యో, మీరు ప్రజా డబ్బులు ఇవ్వండి. అయ్యో అయ్యో నా కాలు ఇరిపోయింది నాయనే. నా తలకాయ వెళ్ళిపోయింది బాబాయ్. నన్ను హాస్పిటల్ తీసుకెళ్తాడే. చూసారా చూసారా, ఎక్కడెక్కడ విరిగి ఎక్కడెక్కడ చిక్కుందో అన్ని చెప్తున్నాడు. తొందరగా డబ్బులు ఇవ్వండి, జోబులో జజలా పోయండి. జలజల కాదు, మీరు ఇలా అనవసరంగా గోల చేస్తే నాకు తలచలా మండుతుంది. ఏది ఎక్కడ దెబ్బలు తగిలాయి చూపించమనండి. డబ్బులు పైకి కనిపించు, లోపల తగిలాయి. ఏ లోపల? ప్యాంట్ లోపల. అమ్మో, ఏది చూపించమనండి. వద్దు వద్దు, ప్యాంట్ ఇప్పితే మీరు కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఓహో, అయితే ఇతను ప్యాంట్ ఎలా విప్పించాలో నాకు తెలుసు. పద్మ, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని పిలుచుకురా. అయ్యో ఎస్ఐ ఎందుకమ్మా తల్లి? అయ్యో, పోలీసులు ఎందుకమ్మా? ఇద్దరు సరదాగా ఇలా రోడ్ మీద పడుకుని దాగుడు మూతులు ఆడుకుంటున్నాం. ఇలా జోకులు వేసుకుంటున్నా. ప్యాంట్ పక్కన నాకేం దెబ్బతగలా? నాకేం దెబ్బతగలా? వస్తా. వెళ్ళిపో. ఏమీ లేదు. నువ్వు వెళ్ళు తల్లి. చిచ్చ, నోరు మూయ్. పని పాట లేకుండా ఇలా రోడ్డు మీద నాటకాలాడి డబ్బులు కాజేస్తారా? పని పాట కోసం ఎదుగుతున్నాం. పెద్ద గోల్కొండ కిల్లారానిలాగా ఉద్యోగం ఇప్పించేదాల్లా మాట్లాడకు. మీ జేబులు కొట్టే డాకు మొహాలకి ఉద్యోగాలు ఒకటే తక్కువ. అదే పొరపాటు. హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటావు. మన ట్రెక్ సపరేట్. నా ట్రాక్ చేసే రేట్. వదరా. అయ్యా త్యాగయ్య, నీ బిడ్డలం ఎలా అయిపోయావో చూడయ్యా. వారం రోజుల నుండి పప్పు నీళ్లతో కడుపు నింపుకుంటున్నావు. మాలాంటి సంగీత విద్వాంసులు ఇలా ఆకలితో చావడం నీకు ఇష్టమేనా తండ్రి? నిన్నంత తొందరగా చావనిస్తానా? సంగీతంతో ఆకలి చంపుకునే అమోఘమైన ప్లాన్ చెప్తాను, కూర్చో. అబ్బా, ఏమిటో త్వరగా చెప్పు బాల సరస్వతి. కళ్ళు మూసుకుని ఊపిరి బిగబట్టి ఒళ్ళు మరిచిపోయి నేను ఈ హార్మోని ఆపకుండా వాయిస్తాను. కళ్ళు పళ్ళు గట్టిగా బిగించి నువ్వు ఆ తబలా గబగబా దబదబా వాయించు. ఆ మైకంలో మమైకంలో సంగీత సాగరంలో ఈ ప్రపంచాన్ని మరిచిపోయి మనం ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. చిన్న సరస్వతి, వాయించు. 2, 3, 4, 5, 6. అయ్యో, టేపు చిక్కుపడిపోయింది. ఇప్పుడు ఎలాగే?
ముష్టి వాళ్ళు ప్లాట్ఫామ్ మీద మ్యూజిక్ వాయిస్తున్నారే. ఆ మ్యూజికే పాట పాడుకుందాం పదవే. సరే పద. ఆకలి ఏం హాయిలో వాయిస్తాడు గురు. చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా ఈజీగా రాజయోగా ఏజిని మరిపించేయగా ఈడు ముడతల ధూళి దులుపునుగా నాజుగా ఉంచు తీగలాగా అడుపుకొని తస్తుంటే భలే మధ్యలో అంటారండి గురు. Swing to the left, swing to the right. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఒంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా ఈజీగా రాజయోగా ఏజిని మరిపించేయగా ఈడు ముడతల ధూళి దులుపునుగా బం చిక్ బం బం చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా బం చిక్ బం బం చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా. ఆఖరికి సరస్వతి రోడ్డు మీద పడిందన్నమాట. చిల్లరా బాల సరస్వతి చిల్లరా చిల్లల మల్లరగా ఎంత చిల్లరేశారో చూడు. చేసి ముష్టి వాళ్ళు అనుకుని బిచ్చం వేశారు. ఈ డబ్బు అవతల మరి నిజమైన బిచ్చగాళ్ళు తీసుకెళ్తారు. ముష్టి అని ఎందుకు అనుకోవాలి? త్యాగరాజ స్వామి వారి అనుగ్రహం వృష్టి అనుకోవచ్చు కదా. అందుకే చిల్లరవాన కురిసింది. ఈ చిల్లరతోటి ఎక్కువ చట్నీ వేయించుకొని రెండు ఇడ్లీ తిందాం, మిగతా చిల్లర యావత్తు దాచుకుందాం.
వస్తుంది వస్తూనే ఉండు వస్తున్నా